తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలని అలాగే అర్హులైన బీడీ కార్మికులందరికీ 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని సిపిఐ మాస్ లైన్ పారా డిమాండ్ చేసింది. ఇక సోమవారం పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి నంది రామయ్య నాయకులతో కలిసి నిర్మల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించి జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్కి డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని అందజేశారు. ఎలాంటి షరతులు లేకుండా పత్తి పంటను సిసిఐ కొనుగోలు చేయాలని ఆయన కోరారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. 4000 రూపాయలు ఇచ్చిన తర్వాత సంబరాలు చేసుకోండి. ఇవాళ రైతాంగం అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నది. మరి వాళ్ళు ఇవాళ తేమ శాతం పేరుతోటి పత్తిని కొనుగోలు లేక సిసిఐ కొరీలు పెడుతుంది. ఆ కొరీలు పెట్టకుండా సిసిఐ ఏదైతే మద్దతు ధర చట్టం ఉందో దాని ప్రకారంగా కొనుగోలు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అప్పుడు మాత్రమే సంబరాలు చేసుకోండి. ఇవాళ అమెరికా నుంచి పత్తి దిగుమతి చేసుకుంటున్నారు. ఇక్కడి యొక్క రైతుల యొక్క పొట్ట కొడుతూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడి పత్తి వ్యాపారులు నష్టపోతున్నారు. అది గమనం పెట్టుకొని పత్తి దిగుమతిని నిలిపివేసే విధంగా నువ్వు చర్యలు చేపట్టు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదే విధంగా ఏదైతే ఇవాళ నిరుద్యోగులకు వృత్తి ఇస్తానని చెప్పావో ఆ వృత్తి అమలు చేయాలి. మొత్తం 420 హామీలు చేసే వరకు 6 గ్యారంటీలు అమలు చేసే వరకు సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఇవాళ అమలయ్యేంత వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తుందని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం జరుగుతున్నది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన డబ్బా కొట్టుకోవడం కాకుండా ఉన్న హామీలు అమలు చేయమని చెప్పేసి సిపిఎంఎల్ న్యూ ప్రజాపంద